చేయాలి. సో ఇవన్నీ అందరూ చాలాసార్లు మాట్లాడుకున్నాయి కదా. సార్, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీకి సంబంధించి ఏ అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది? పోలవరం అంశం అన్నది, అలాగే ఒక 6 గ్రామాల అంశం అన్నది ఎక్కువగా దాని మీద దృష్టి సారిస్తున్నట్లుగా అది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ప్రాక్టికల్గా నీకు 7 మండలాల్లో రిటర్న్ వస్తాయి, రిటర్న్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా అనేది అనుమానమే. టెక్నికల్గా సాధ్యమా సార్? టెక్నికల్గా ఏదైనా సాధ్యం ఏముంది. విభజన చట్టాన్ని సవరించి 2014లో ఆ 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కదా. తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్కి మార్చారు. మార్చడంలో ఆ చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అంటే అప్పుడు మార్చానని ఆయనే చెప్పాడు. అందువల్ల 7 మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మార్పించిందే చంద్రబాబు నాయుడు, ఆయనే చెప్పాడు అది. సో అలాంటప్పుడు ఇటు మార్పియాలనుకుంటే ఎంత పని, ఎంతసేపు పని. అందువల్ల టెక్నికల్గా సాధ్యం, పొలిటికల్గా సాధ్యమా అనేది పాయింట్. సో అందువల్ల 7 మండలాలు కాకపోయినా కనీసం 5 గ్రామాలు, ఆ భద్రాచలం పక్కనున్న గ్రామాలు, అంటే రాములవారి భూములు ఉన్న గ్రామాలైనా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అది మరి చర్చకు వస్తుందో లేదో చూడాలి. ఇది ఫస్ట్ మీటింగ్ కనుక ఐ డోంట్ థింక్ ఏదో సీరియస్గా రేపొద్దున పరిష్కారం అయ్యే చర్చకు వస్తానని కూడా అనుకోను. కానీ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు కృష్ణానదీ జలాల వాటా ఉంది, అది వీళ్ళిద్దరు కూర్చొని తేల్చుకునేది కూడా కాదు, ట్రిబ్యునల్లో తేలాలి. సో ఆ ట్రిబ్యునల్లో తేలినప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ వాదన ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది. సో అందువల్ల ఈ ఒక్క మీటింగ్తో మార్పు వస్తుంది అనుకోని ఓన్లీ ఎన్ ఐస్ బ్రేకర్, ఫార్మల్గా జరుగుతున్న మీటింగే తప్ప దీంతో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఒక కీలకమైన అడుగులు పడతాయని అనుకోరు. బట్ ఒకే ఒక వాతావరణం అయితే మొదలవుతుంది. సార్, ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి? 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి ఇంకా క్యూ కడుతున్నారు.